నాకు పరలోక రాజ్యం ఇవ్వండి, ఇవ్వడు. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం ఇస్తాడు ఆయన. అంత విలువైన కన్యలను ఆఫ్టర్ చికెన్ ముక్క కోసం కారుస్తావా? దేని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. నోరు మూసుకో అన్నాను. దానికోసం కాదు కార్చాల్సి, నువ్వు ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి ప్రభు, ఆత్మీయ జీవితంలో ఎదగాలి ప్రభు, మంచి భక్తి పరువులుగా మార్చబడాలి, మంచి సాక్ష్యం నాకు ఉండాలి, మంచి ప్రార్థన పరువులుగా నన్ను మార్చబడాలని కన్నీళ్ళు కార్చ. ఆయనకి ఇష్టమైతే నీకు ఒక చికెన్ ముక్కేంటి తిక్కమోకదానా అన్నాను. ఒక చికెన్ ఏంటి కోళ్ళపార ఇస్తాడు పో అన్నాను. 2 కోళ్ళపారాలు ఇచ్చాడు వాడికి. సరదాగా అన్నాను, కోళ్ళపార ఇస్తాడు పో అని 2 కోళ్ళపారాలు ఇచ్చాడు. ఒక ముక్క కోసం ఏడుస్తున్నాడు, ఆత్మీయ జీవితం కోసం ఏడు. కన్నీరు చాలా విలువైన కన్నీళ్లు విలువైన వాటి కొరకు ఖర్చు పెట్టాలి. మరి దేని కొరకు ఖర్చు పెట్టాలి? దావీదు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ప్రార్థనా పరుడు కనుక అడవిలో గొర్రెలు కాసుకునేవాడు. ఎన్ని గొర్రెలు ఉంటాయి అంటే ఆయనకి? అమ్మా ఎన్ని గొర్రెలు? 25 అంటే 15. మీరు చెప్పట్లేదు. అసలు మీరు ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం. మధ్యాహ్నం కూడా వాక్యం చెప్తూ ఉంటే అంత దూరం ప్రయాణం చేసి వచ్చి బాగా వేడి చేసింది. మధ్య తాగటం అలవాటు నాకు. రాత్రి మధ్య తాగలేదు నేను. పెదవులు బాగా డ్రై అయిపోతాం, మాటలు రావట్లేదు స్పష్టంగా. మధ్యాహ్నం నాకు పాట కూడా పాడలేకపోయాను. మీరు చాలా డల్గా ఉన్నారు, కానీ మీరు చాలా హుషారుగా ఉంటారు. ఎందుకు డల్గా ఉన్నారో అర్థం కాలేదు. హుషారుగా ఉండండి. దేవుని సన్నిధిలో శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు, బద్ధకంగా పనిచేయవారు దరిద్రులు అవుతారు. దేవుని కార్యం ఏది చేసినా శ్రద్ధగా చేయాలి. గొప్పడు దావీదు చనిపోయి 4000 సంవత్సరాలు ఇప్పటికీ. అయినా దావీదు పిల్లలను దేవుడు ఇప్పటికీ దీవిస్తున్నాడు. దావీదు భక్తిని బట్టి, దావీదు కన్నీటి ప్రార్థన బట్టి దావీదు పిల్లలను దేవుడు ఇప్పటికీ దీవిస్తున్నాడు. దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 89వ కీర్తన 29వ చరణం. 89వ కీర్తన 29వ చరణం. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. చాలు. ఆకాశం ఉన్నంత వరకు, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు, నెక్స్ట్ ఇంకోటి కూడా కలుపుకోవచ్చు అక్కడ, భూమి ఉన్నంత వరకు ఆయన సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు దేవుడు. దావీదుకి ఇచ్చాడు సింహాసనము, ఆ ఘనత. తర్వాత తన కుమారుడికి ఇచ్చాడు, తర్వాత మనవడికి ఇచ్చాడు, తర్వాత ముది మనవడికి ఇచ్చాడు. అలా ఆ సింహాసనం ఇప్పటికీ తన వంశంలోనే ఉంది. ఈరోజు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న బెంజమిన్ నెతన్యాహు ఎవరు అంటే యోధా గోత్రము, దావీదు వంశం నుంచి, దావీదు కడుపులో నుండి వచ్చిన వాడే. దేవునికి స్తోత్రం. 4000 సంవత్సరాలు ఇప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటికీ దావీదు వంశంలోనే ఉంది సింహాసనం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడు మన దేవుడు. వాగ్దానం తప్పిపోదు, మనం ఎప్పుడెప్పుడు తప్పిపోతూ ఉంటాం. వాగ్దానం ఇచ్చాడు, ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిర